అంటే 'ధురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది. దీని రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 25 మినిట్స్. అయితే మూవీ చూస్తే ఒక స్పై స్పై ఓరియెంటెడ్ మూవీలా ఉంది. చాలా స్పై మూవీస్ మనం చూసే ఉంటాం కాబట్టి కొంచెం అదే జోనర్‌లో ఉంటుంది. జోనర్ అయితే రొటీనే. కానీ ఏంటంటే చూపించే విధానం గాని, ప్రతి సీన్ గాని, చాలా సీన్‌లు కూడా చాలా బ్రూటల్‌గా ఆహ్, మనం అంటే 18+ అండి ఇదంతా మూవీ. 18+ వోళ్ళే చూడండి మాక్సిమం. నాకు తెలిసినంత వరకు దాంట్లో బ్రూటల్‌గా సీన్స్ ఉంటాయి. ఆ బ్రూటల్ సీన్స్ మటికి కొంచెం నాకు తెలిసి వీక్ హార్ట్స్ అయితే చూడకండి. చాలా బ్రూటల్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సీన్స్ నేను చూసాను. అది టాప్ నాచ్ అండి. నాకు తెలిసినంత వరకు చాలా మూవీస్ చూసాను. 'యానిమలే' గాని ఎక్సెట్రా చాలా మూవీస్ చూసాను. బ్రూటల్ మూవీస్. కానీ ఇంత బ్రూటల్ అనేది అసలకి నేను ఇమాజినేషన్‌లో కూడా లేదు. చాలా బ్రూటల్‌గా ఉంది. అంటే ఒక స్పైగా వెళ్ళిన వ్యక్తులకి పాకిస్తాన్‌లో ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారు పాకిస్తాన్ వాళ్ళు? ఎంత బ్రూటల్‌గా వాళ్ళని టార్చర్ చేస్తారు దొరికితే. ఇన్ఫర్మేషన్ ఇస్తూ దొరికితే టెర్రరిస్టులు ఎలా టార్చర్ పెట్టి చంపుతారనేది మనకి మూవీలో చాలా ఇన్ డెప్త్‌గా చూపిచ్చారు. అన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. ఎక్కడ కూడా బోర్ గాని, లాగ్ అన్న ఫీలింగ్ రాలేదు. అలా ఎళ్ళిపోయింది మూవీ సరదాగా. అంటే పాకిస్తానోళ్ళు మనకి వాళ్ళకొచ్చే వెపన్స్ గాని, ఆ వెపన్స్‌ని తీసుకొని మన ఇండియా మీద ఎలాగ అటాక్స్ చేస్తున్నారు. మన తాజ్ హోటల్ మీద అటాక్ చేసింది గాని, ఇదంతా మూవీలో చూపించడం జరిగింది. అయితే మూవీ అంతా దీనికి క్రెడిట్ అయితే ఖచ్చితంగా యాక్టర్స్‌కి ఇవ్వాలి. డైరెక్టర్‌కి అంతకు మించే ఇవ్వాలండి. ఎందుకంటే 100కి 100% ఎట్లా అయితే రియాలిటీలో ఉందో దానికి తగ్గట్టే తీశారు మూవీ. నాకు బా నచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇది హిందీలో రిలీజ్ అయితేనే ఇంత బాగా హిట్ అయిందంటే నాకు తెలిసి తెలుగులో రిలీజ్ అయితే టాప్ నాచ్ ఉంటది మూవీ. కంపల్సరీ ఇది నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయిపోద్ది. తెలుగులో మన మార్చ్ 19థ్‌నే ఉంది రిలీజ్ ఇది. చూద్దాం అది ఎలా మెప్పించబోతుందో ఏంటి అనేది చూద్దాం. బావుంటే అంతా ఓకే. నాకు తెలిసి అది 2 అనుకుంటా. పార్ట్ 2 'దురంధర్ 2 అనుకుంటా అది. నాకు తెలిసినంత వరకు ఇది చూసినోళ్ళైతే కంపల్సరీగా 'దురంధర్' మూవీ ఇప్పుడు మార్చ్ 19థ్ వచ్చే మూవీ కంపల్సరీగా మిస్ అవ్వరు. కానీ చాలా బ్రూటల్ అండి. బ్రూటల్ అంటే ఇక అది చెప్తాను గానీ చాలా బ్రూటల్. వీక్ హార్ట్స్ అయితే కంపల్సరీ చూడొద్దనే చెప్తాను నేనైతే. అయితే నేను చూడగలను. అంటే అన్ని మరీ ఎక్కువ బ్రుటాలిటీ లేకపోయినా నార్మల్‌గా వెళ్ళిన కొన్ని కొన్ని చోట్ల నార్మల్‌గా వెళ్ళినా కూడా చాలా సీన్‌లు కూడా చాలా బ్రూటల్‌గా, భయానకంగా, జిగుప్సగా చూడగానే గుండె జల్లుమనిపించే సన్నివేశాలు చూసామన్న ఫీలింగ్ కాదండి అసలు. ఇన్వాల్వ్ అయిపోతాం మనం. ఇంకా చెప్పడం మైండ్ అంతా ఒక డిస్టర్బెన్స్ అయిపోద్ది నాకు తెలిసిన మూవీ అయితే మనకి. ఎక్సలెంట్ మూవీ కంపల్సరీ ట్రై చేయండి. ఆహ్, డైరెక్టర్ గారికి కంపల్సరీ కంగ్రాట్స్ చెప్పొచ్చు. హీరో గారికి గాని, ఇంకా మిగతా ఎవరైతే యాక్టర్స్ అందరూ చేశారో సంజయ్ దత్ గారికి గాని, హ్మ్, ఎక్సెట్రా మిగతా యాక్టర్స్ అందరికీ కూడా చెప్పాలంటే టాప్ నాచ్‌గా చేశారండి. ఒక్కొక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు యాక్టింగ్‌లో. చాలా బాగా చూపిచ్చారు. మన మన ముందే మన వాళ్ళని మనం వచ్చిన స్పైస్‌ని మన కళ్ళ ముందు చంపేస్తే ఆ టార్చర్ ఎంత, బాధ ఎంత తట్టుకోలేని బాధ. ఆ ప్లేస్‌లో ఒకవేళ మనమే ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ, మన ముందే బాంబ్ బ్లాస్ట్‌లు అవన్నీ జరుగుతుంటూ, హీరో గారి ముందు బాంబ్ బ్లాస్ట్‌లు అవన్నీ జరుగుతూ టీవీలో చూస్తుంటే తట్టుకోలేక బాధపడుతూ ఆయన కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటారు ఈ మూవీలో. అదొక్కటి చాలా మనసుకి చాలా బాధ కలిగించింది. అయితే ఓవరాల్‌గా మూవీ అంతా కూడా ప్రతీది కూడా ఇంకంత యాక్షన్‌లోనే ఎళ్ళిపోయిందండి. ఫుల్ ఆఫ్ యాక్షనే అంతా యాక్షన్. డైలా ఎమోషన్ తక్కువ గాని, యాక్షన్ మటుకు టాప్ నాచ్ ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. నాకు తెలిసి వర్త్ అండి. ఓటీటీలో నాకు తెలిసి ఒక మీ మెంబర్‌షిప్ తీసుకున్నా కూడా దానికి వర్త్ అనిపించిద్ది ఈ మూవీ చూసిన తర్వాత. అరే! మంచి మూవీ చూసాం గదా! మన 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 కోసం మన ఇండియా కోసం స్పైస్ ఎళ్లి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన ఇండియాకి ఇస్తుంటే ఇలాగ బ్రూటల్‌గా చంపేస్తున్నారనే చంపేస్తున్నారని క్లారిటీ చూపించారు. అది బా నచ్చింది. స్పైస్ బాధలు గాని, మన ఇండియన్స్ బాధలు గాని, ఇండియా వాళ్ళు ఇండియన్ బాధలు గాని, వాళ్ళు ఎలాగా బాంబ్ బ్లాస్ట్‌లకి గురవుతున్నారు. అంత వివరంగా చూపించారు. నాకు బా నచ్చింది. నాకు తెలిసినంత వరకు 'భారత్ మాతాకి జై' అని చెప్పొచ్చు. ఈ మూవీ చూసిన తర్వాత అదొకటైతే అర్థమైంది. స్టార్టింగ్‌లో కొన్ని కొన్ని సన్నివేశాలైతే మన మాధవన్ గారు తెలుసు మీకు తమిళ్ యాక్టర్, కన్నడ యాక్టర్ నాకు ఐడియా లేదు గానీ, మాధవన్ గారైతే బాగా క్లారిటీగా గుర్తుంది. ఆయన ఫ్లైట్‌ని హైజాక్ చేసిన తర్వాత ఆ లోపలికి పాసెంజర్స్ దగ్గరికెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాత భారత్ మాతాకి జై అని అంటారు. కానీ పాసెంజర్‌ని అననివ్వరు వెనకాల ఉన్న టెర్రరిస్టులు గాని, వాళ్ళు గాని కంపల్సరీగా అయితే అననివ్వరు. ఎగతాళిగా మాట్లాడతారు. ఎగతాళిగా మాట్లాడి ఆళ్ళు జై అన్ జై హింద్ అంటారు. అయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఒక డైలాగ్ చెప్పడం జరిగిద్ది. మీ దమ్ముంటే ఇక్కడే ఉంటాం మేము. మీరేం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి డైలాగ్ అంటారు. అది కొంచెం బాధ అనిపించింది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు కొంచెం ఏమి చేయలేకపోతున్నారని చెప్పేసి క్యారెక్టర్‌లో అన్న ఫీలింగ్ ఆళ్ళకి అనిపిస్తా ఉంటుంది. మాధవన్ గారికి. బాగా చేశారు. ఆయన కూడా ఎక్సలెంట్‌గా చేశారు. టాప్ నాచ్ నాకు తెలిసి ఆయనకి ఇది చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితి. ఆహ్, జనాల జనం ప్రజల ప్రాణాలు రిస్క్‌లో ఎందుకు పెట్టడం అని ఏమి రియాక్షన్ అవ్వకుండా ఉంటారు. అది బా నచ్చింది. చూద్దాం ఈ 'దురంధర్ 2' అనేది ఇంకెలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. నాకు తెలిసి అది కూడా బ్లాక్ బస్టర్ అయితే అయిద్దా అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ట్రైలర్ కూడా అవ్వడం జరిగింది. చూద్దాం దాని రివ్యూ కూడా ఇస్తాను.
అదే ప్రస్తుతానికైతే దీనికి రివ్యూ వచ్చేసి ఇంక దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 5 అండి. ఇంక దీనికి తక్కువ ఎక్కువ అని ఏమి ఇవ్వలేం. 5కి 5 ఇచ్చేయచ్చు. ఇంక దీనిలో మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. కంపల్సరీగా మిమ్మల్ని కూడా మెప్పించిద్ది అనుకుంటున్నాను. చూడండి, తప్పనిసరిగా చూడండి. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. ఖచ్చితంగా చూడండి. చూస్తే మన ఇండియన్స్ పడే బాధలు గానీ, మన కోసం వెళ్ళిన స్పైలు పడే బాధలు గానీ, పోలీసులు పడే బాధలు గానీ, అక్కడ ఇరుక్కుపోతే పడే బాధలు గానీ, ఆ టార్చర్ గానీ, అంటే చాలా క్లియర్‌గా చూపిచ్చారు. కంపల్సరీ ట్రై చేయండి మూవీ. ఇది కంపల్సరీ చూడాలి. ఎందుకంటే మన ఇండియన్స్ గురించి చెప్పారు, భారతీయుల గురించి చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇన్ని సార్లు ఏం చెప్తున్నానంటే మూవీ చూసాక మీకు అర్థమైద్ది. కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సినిమా ఎలా అనిపించింది? ఎక్కడెక్కడ బ్రూటల్‌గా అనిపించింది? ఇయన్నీ కామెంట్ చేసి చెప్తారని నేను కోరుకుంటున్నాను. అయితే నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని రేటింగ్ ఆల్రెడీ చెప్పాను. 5కి 5 అండి. దీనికి ఇంక మాట్లాడుకోవడానికి కూడా ఇంకేం లేదు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అందరూ కూడా. డైరెక్టర్ గారైతే ఇక ఆయన గురించి చెప్పనవసరంలా. ఆ డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య ధారా గారు. నేను డైరెక్షన్‌కి ఫ్యాన్ అయిపోయానండి. నేను 'వంగ' గారి డైరెక్షన్ తర్వాత ఈ డైరెక్షన్ చూసాక నాకు అర్థమైంది. డైరెక్షన్ అనేది మన రొటీన్ స్టోరీ ఉన్నా కూడా దాని స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్‌గా ఉండాలనేది క్లారిటీ చూపించారు. యాక్షన్ అయితే నిజంగా చెప్తాను, యాక్షన్ ఇంకా బాపండి. చాలా బాగా చూపించారు. మీకైతే ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నెన్నో వస్తాయని కోరుకుంటున్నాం. ఇంకా సెలవు తీసుకుంటాం.